టీ20 ప్రపంచ కప్ 2026లో అసలైన సిసలైన సమయం వచ్చేసింది. ఫిబ్రవరి 15న కొలంబోలోని ప్రేమ్దాస్ స్టేడియం వేదికగా భారత్ పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. గ్రూప్ ఏలో జరుగుతున్న ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా సూపర్ 8కు చేరుకుంటుంది. అయితే ఈసారి మ్యాచ్ చాలా ప్రత్యేకం. దశాబ్ద కాలంగా జట్టును నడిపించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలు లేకుండానే టీమిండియా పాకిస్తాన్ తో తలపడుతోంది. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో సరికొత్త యువ భారతం దాయాదులకు చుక్కలు చూపించేందుకు సిద్ధమైంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ లో రెండు జట్లకు చెందిన మొత్తం 15 మంది ఆటగాళ్లు సరికొత్త అనుభవాన్ని రుచి చూడనున్నారు. ఇప్పటి వరకు టీ20 వరల్డ్ కప్ వేదికపై భారత్ పాక్ పోర్లో పాలుపంచుకోని యువ ఆటగాళ్లు ఈసారి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. భారత్ తరపున అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు సామ్సన్, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్, కుల్దీప్ యాదవ్ తొలిసారి ఈ మెగా పోర్లో ఆరంగేట్రం చేయబోతున్నారు. వీరంతా ఇప్పటికే ఐపీఎల్ ద్వైపాక్షిక సిరీస్ లో సత్తా చాటిన వారే కావడంతో పాక్ బౌలర్లకు దడ పుట్టించడం ఖాయం. కేవలం టీమిండియాలోనే కాదు, పాకిస్తాన్ జట్టులో కూడా చాలా మంది కొత్త ఆటగాళ్లు భారత్ తో పోరుకు సిద్ధమవుతున్నారు. పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అకర్కు టీ20 వరల్డ్ కప్ లో భారత్ పై ఆడిన అనుభవం లేదు. అతనితో పాటు సాహిబ్ జాద్, ఫట్టార్, సాహ్ అయూబ్, ఖవాజా, ఫహీమ్ అఫ్రద్, అప్రాన్ అహ్మద్, సల్మాన్ మీర్జా, ఉస్మాన్ తారిక్ కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు. భారత స్పిన్ మాంత్రికుడు ధోని సలహాతో తన బౌలింగ్ శైలిని మార్చుతున్న ఉస్మాన్ తారిక్ ఈసారి పాకిస్తాన్ కు ట్రంప్ కార్డ్ గా మారే అవకాశం ఉంది. టీ20 వరల్డ్ కప్ చరిత్రను చూస్తే పాకిస్తాన్ పై భారత్దే పైచేయిగా ఉంది. ఇప్పటి వరకు జరిగిన 8 ముఖాముఖి పోరుల్లో టీమిండియా 7 సార్లు విజయం సాధించగా పాకిస్తాన్ కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే గెలిచింది. ఇటీవల జరిగిన ఆసియా కప్ లో కూడా వరుసగా 3 సార్లు పాకిస్తాన్ ను మట్టి కరిపించిన ఉత్సాహంతో భారత్ ఉంది. విరాట్ కోహ్లీ వంటి చేసింగ్ మాస్టర్ లేకపోయినా సూర్యకుమార్ యాదవ్ తన దూకుడుతో పాక్ బౌలర్లను దెబ్బతీస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. కొలంబో పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుండటంతో కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్ వంటి బౌలర్లు మ్యాచ్ ఫలితాన్ని మార్చగలరు.